సిలకు ఎగిరోతాంబాయే సీట్లో కూసోయే బెగి బెల్టే పెట్టేయే పిల్లగో నువ్వు సిగ్నల్ ఇస్తే పిల్లగో నే సెంటర్ కొస్తా స్టీరింగ్ పట్టేరు మన సినిమా హిట్టేరు రంబా 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 రాయే రంబాడిస్తా నంది చెయ్యే ఇటే పుట్టి రూటే పట్టే సై అంటే సయ్యే రయ్యా 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 రారో తుఫానల్లే ఉంది జోరో కాకా పట్టి కేకే పెట్టి బ్రేక్ వేస్తారు బాలా 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 मैं हूँ टैक्सी वाला बाला 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 पेचे 1000 बाला 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 तू है टैक्सी वाला बाला 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 पेचे 1000 वाला నమస్కారం శ్రీ మురళీ మోహన బెల్రై స్టార్ మహిళ 2500 ప్లస్ పవర్డ్ బై తెనాలి డబుల్ హాల్స్ మినపగుళ్ళు బంజారాస్ అండ్ సన్ఫ్లవర్ డిటర్జెంట్ సోప్ సూపర్ స్టార్ మహిళ ప్రిలిమినరీ ఎపిసోడ్ కి విచ్చేసినటువంటి మా రాజమండ్రి పార్టిసిపెంట్స్ కి స్వాగతం. హూలా లా 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 నీతో హూలా లా నీ వల్లే హే హే గాలో తేలేలా హూలా లా 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 నీతో హూలా లా నీ వల్లే హాయ్ హూలా లా అడే డే 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 అసలు ఏం ఊగిపోతున్నారు ఏమి జోడిగా రాజమండ్రి come on. ఆహా పరవళ్ళు తొక్కుతున్నటువంటి ఆ గోదావరి అమ్మలాగా మీరు ఆ అమ్మవారి దీవెనలతో ఇక్కడికి వచ్చేసినట్టున్నారు. భయపడుకోసమా నేనా భయమా మరి భయం మీద డైలాగ్ చెప్దాం అనుకున్నాను కానీ అది ఫస్ట్ రౌండ్ కదా అని ఆపేసుకుంటాను. సో ఇవాళ ప్రిలిమినరీస్ లో పార్టిసిపేట్ చేయడానికి రాజమండ్రిలో జరిగిన హరివీర భయంకరమైన సెలక్షన్స్ లో నుంచి 4 ఇక్కడికి వచ్చారు. వావ్ ఓకే మరి పావని చెప్పండి మీ గురించి, మీకు ఏంటి సత్తా ఏమిటి, ఎలా గెలవాలనుకుంటున్నారు మీరు? హాయ్ సుమా, నీకొక చుమ్మా. అబ్బో ఇలా గెలవాలనుకుంటున్నావా? ఇలాంటి వాటికి అస్సలు చింతకాయలు రాలవు. మామిడికాయలు కూడా రాలవు. నువ్వు క్వార్టర్ ఫైనల్స్ కి ఎలా వెళ్ళాలనుకుంటున్నావు? బాగా ఆడి నడుచుకున్నా ఆ డబ్బులు తీసుకుని వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. చెక్కేద్దాం అనుకుంటున్నావు, నాకు అర్థమైపోతుందిలే. మొత్తం నగలంతా వేసుకుని బాగా తయారైపోయి వచ్చేసామమ్మా, అందరికన్నా ఎక్కువ డామినేట్ కాదు. ఏం చేస్తుంటావు నువ్వు? టీచర్ ఏం టీచ్ చేస్తుంటావు? ఫిజిక్స్. సరే నేను ఇప్పుడు ఈ ఫిజిక్స్ స్టూడెంట్ ని, నాకు క్లాస్ తీసుకో ఏదైనా ఒక టాపిక్ మీద. ఇప్పుడేమో నువ్వేమో ఇలా ఉన్నావు కదా, ఇది రెస్ట్ ఓకేనా అన్నాం అనుకో, మోషన్ లో ఉన్నా అనమాట. ఆ మోషన్ కాదు, బాడీ ఇస్ ఇన్ ద మోషన్. ఇలా ఉన్నాం అనుకో రెస్ట్. ఇఫ్ యూ అప్లై ఫర్ పుష్ మీన్స్ యూ విల్ కమ్ ఇన్ ద మోషన్. వావ్ టీచర్ యు ఎక్స్ప్లెయిన్ సో నైస్. థాంక్ యూ. నేను కూడా ఇప్పుడు ఒకటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే కాదు మీరే కావాలి, మీరే నో కావాలి. టీచర్ ఎక్స్ప్లెయిన్ చేస్తారా? మీరే కావాలి. టీచర్ ప్లీజ్ యు కమ్ హియర్. నో టీచర్ you only teacher. I can't explain to anybody. Teacher please. Okay, carry on. Okay, I will explain. Every action has got an equal and opposite reaction. Now teacher explained. That is called action. Now this is called reaction. Oh, wow. నీ క్లాస్ బాగా అర్థమైంది సుమా. Thank you teacher. Very good, very good. సో రెస్ట్ మోషన్ అంటే అదనమాట. నేను ఇంకేదో అనుకున్నాను. అంటే రెస్టారెంట్ పడుకోవడం అని అనుకున్నా. మోషన్ అంటే ఇంకేదో అయ్యో అర్థం కావట్లేదు అక్కడ. సింధు నీలో ఉండే సత్తా ఏమిటి, నీలో ఉండే దమ్ ఏమిటి, సూపర్ స్టార్ మహిళ అవ్వడానికి నీకుండే ఛాన్సెస్ ఏంటి? నేను యాక్టివ్ గా ఉంటా. అంతేనా? అదే ఈమెను డియాక్టివ్ చేసేస్తే చాలు. ఈమె బ్యాటరీలు ఎక్కడ ఉన్నాయో వెతకండి, వెంటనే ఆమె డియాక్టివ్ అయిపోతుంది. సామ్సంగ్ A5 నా ఫోన్ లాగా బ్యాటరీ మీరు తీయడానికి ఉండదా? సో గెలిచేస్తావు. అయ్యా నీ వల్ల రాజమండ్రికి ఏం ఒరిగింది చెప్పు. స్టార్ మహిళలో పార్టిసిపేట్ చేశాను కదా, నెక్స్ట్ సూపర్ స్టార్ మహిళ అవుతాను కదా, సో రాజమండ్రి నేను గెలిపిస్తాను అనమాట. రాజమండ్రిని గెలిపించడానికి వచ్చారు ఇవిడ. ఓకే తేజ స్వరూప. హాయ్ సుమా. హాయ్. కదలవే, నిశ్చలన చలనచిత్రం లాగా ఉండిపోయింది ఏమిటి? అంటే అనుకుంటున్నా మీరు ఏమైనా క్వశ్చన్స్ అడిగితే దానికి ఆన్సర్ చెప్దాము అని. నువ్వు చదువుకుంటున్నావా? లే మరి ఏం చదువుకొని ఏం చేస్తాం, ఇట్లాంటి షోస్ అయితే నీ ఎంత పాపులర్ అవ్వచ్చు కదా. అయిపోయిందా? అయిపోయింది. ఎన్నేళ్లకి అందరికీ అయిపోయింది. అందరికి పెళ్లిళ్ళు అయిపోయా? ఏం 10 నిజం చెప్పండి, మీ అందరికి 15-16 ఏళ్లకి పెళ్లిళ్ళు చేసేసారా? 6 years అయింది పెళ్లి, 16 years ఇప్పుడు వచ్చాయి సుమా. నీకు 16 కదా, నాకు జస్ట్ 14 years. నాకైతే 15 years. జస్ట్ నీవు ఒక 1 year చిన్న అంతే. నీకు ఎప్పుడైంది చెప్పు? 2007 లో అయింది. అంటే నువ్వేం చదువుకుంటున్నావు? నేను అప్పుడు ఇంటర్మీడియట్ కంప్లీట్ చేశాను. ఓకే, ఇంత తొందరగానే ఎందుకు మీకు పెళ్లిళ్ళు చేసేస్తున్నారు? ఏమంత తొందర వచ్చింది అమ్మా నాన్న? స్టార్ మహిళకి పెళ్ళైన లేదంటే ఇంకెవరు. ఎంత మందికి స్టార్ మహిళకి వచ్చిన తర్వాత పెళ్లిళ్ళు అయ్యాయి తెలుసా? మీకు కూడానా? అంటే ఇందులో
నువ్వు పని చేసావు కదా, నేను సారీ అడ్జస్ట్ చేసుకోలేదు. నేను ఎప్పుడు పంచ చీర కట్టాను, నేను పంచ ఎక్కడ వేసాను? నాకు ఇప్పుడు అర్థం అవుతుంది భూమి ఎందుకు గుండ్రంగా తిరుగుతుంది, ఈవిడ ఎందుకు ఇందాక నుంచి తిరుగుతుంది. ఈవిడ వల్లే, ఈవిడ పంచల ప్రభావమే ఇదంతా. ఆటో రామ్ ప్రసాద్, నీ ఆటో ఈవిడ కంటినట్టుంది. పెట్రోల్ అయిపోయిందేమో. ఓకే సరే, నీ విషయం ఏంటి చెప్పు. నీకు పెళ్లి ఏమో తొందరగా చేసేసారు, పిల్లలు కూడా కనేసావా నువ్వు? వచ్చిన తల్లో ఇప్పుడు ఏం చెప్తున్నావు? ఇప్పుడా హోమ్ మేకర్ హోమ్ మేకర్ అనుకుంటున్నా. ఎప్పుడు నీ ప్లేస్ లోకి వద్దామా అని ఆలోచిస్తున్నా. మా ఇంటిగా కాదు, డ్రీమ్. స్టార్ మహిళకి, ఇక్కడ యాంకరింగ్ కి. యాంకరింగ్ కి. ఓ ఈ ప్లాన్స్ కూడా ఉన్నాయి నీకు? ఉన్నాయి ఎప్పటి సరే, నుంచో ఉన్నాయి. ట్రై చేస్తూ ఉండు. Yes. మరి నీ సత్తా ఏంటి, నీ దమ్ ఏమిటి సూపర్ స్టార్ అది చూపించడానికి కదా, నా సత్తా రాజమండ్రి సత్తా చూపించడానికి నేను ఇక్కడికి వచ్చావు. సో మీరందరూ రాజమండ్రి నుంచి వచ్చినప్పటికీ ఈ రోజు విడివిడిగా ఆడుతున్నారన్న విషయం గుర్తు పెట్టుకోండి. ఎవరికి వాళ్ళు గట్టి పోటీతో ఆడకపోతే పోతారు. ఇక్కడే ఎక్కడికి వెళ్ళినా వెళ్ళేది రాజమండ్రి కదా. రాజమండ్రికి వెళ్ళిపోతారమ్మా, వెళ్ళిపోతారు. హలో శ్రవంతి, హాయ్. ఇందాక చూసాలే నీ డాన్స్. చించినక చెప్పు నీ గురించి. నా పేరు స్రవంతి, ఆ, నేను రాజమండ్రి నుంచి వచ్చాను. ఆ. నేను ఎంఎస్ ఫ్యాషన్ డిజైనింగ్ చేశాను. అదే మ్యాటర్. ఎక్కడ? బెంగళూరులో చేస్తాను. బెంగళూరులో చదువుతున్నావా? అయిపోయింది, ఓకే, అయిపోయిందా? మ్యారేజ్ కూడా అయిపోయింది. మ్యారేజ్ కూడా అయిపోయిందా? నీకు కూడా చిన్న వయసులోనే పెళ్లి చేసేసినట్టు. పెద్ద వయసులోనే. పెద్ద వయసులోనే చేశారా? చెప్పు శ్రవంతి. నేను హ్యాండ్ మేడ్ క్రాఫ్ట్స్ చేస్తూ ఉంటాను. హ్యాండ్ మేడ్ క్రాఫ్ట్. ఈ బ్యాంగిల్స్ కూడా నేనే చేస్తున్నా. ఈ ప్రోగ్రామ్ కోసం స్పెషల్ గా 1 డే అంతా కూర్చొని చేస్తాను. అవునా? వావ్, చూపించు. చాలా బాగుంది, చాలా Thank అందంగా you. ఉంది. ఓకే, ఇప్పుడు మనం రౌండ్ మొదలెట్టేద్దాం. రెడీ? శ్రీ మురళీ మోహన బెల్ రైజ్ స్టార్ మహిళ పవర్డ్ బై తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళు, బంజారాస్ అండ్ సన్ఫ్లవర్ డిటర్జెంట్ సోప్ లో మన మొట్టమొదటి రౌండ్ రాస్క సాంబా. ఈ రౌండ్ రూల్స్ ఏంటంటే, మేము ఒక ఒరిజినల్ డైలాగ్ ది స్పూఫ్ డైలాగ్ మీకు వినిపిస్తాం. నేనే వినిపిస్తాను. ఆ తర్వాత దానికి సంబంధించి క్వశ్చన్ అడుగుతాం. మీరు బజర్ నొక్కి కరెక్ట్ ఆన్సర్ చెప్తే మీకు 10 పాయింట్లు. రాంగ్ అయినా మీకు పోయేదేమీ లేదు. నెక్స్ట్ వాళ్ళకి పాస్ ఆన్ అయిపోయి వాళ్ళకి కూడా 10 సెకండ్స్ టైం ఇస్తాం. ఓకే, రెడీ? రెడీ. ఫస్ట్ ఒరిజినల్ డైలాగ్ స్పూఫ్. బేసిక్ గా మా కార్ కి స్పీడ్ ఎక్కువ, ఈ రోడ్ కి బురద ఎక్కువ, టోటల్ గా మా కార్ లో కంప్ ఎక్కువ. ఓకే, ఇప్పుడు క్వశ్చన్. ఈ ఒరిజినల్ డైలాగ్ చెప్పిన హీరో ఎవరు? సింధు. రవితేజ. అయ్యో, 8 7 రవితేజ చెప్పా. 5 రవితేజ. 3 కరెక్ట్ ఆన్సర్. 10 పాయింట్స్. 1 కరెక్ట్ ఆన్సర్. 10 పాయింట్స్. చెప్పాల్సింది నేను, నువ్వు కాదు. మరి నువ్వు చెప్పట్లేదు, అందుకే నేను చెప్పా. నేను 10 సెకండ్స్ తర్వాత చెప్తాను. ఓకే, తీసుకో. సెకండ్ క్వశ్చన్. బలుపు సినిమాలో అంజలి ఎవరి చెల్లి? సింధు. ప్రకాష్ రాజ్. 5 4 3 2 1 కరెక్ట్ ఆన్సర్. 10 పాయింట్స్. బేసిక్ గా నా వాయిస్ కి బేస్ ఎక్కువ, చేతికి దురద ఎక్కువ, టోటల్ గా నా బాడీకి ఒబేసిటీ ఎక్కువ. ఇప్పుడు నువ్వే చెప్పాలి. చెప్పు డైలాగ్. రెడీ, యాక్షన్. బేసిక్ గా నా వాయిస్ కి బేస్ ఎక్కువ, చేతికి దురద ఎక్కువ, టోటల్ గా ఈ బాడీకి కొవ్వు తక్కువ. తక్కువే. మరి నాకేనా ఒబేసిటీ? మన ఇద్దరిని కంపేర్ చేయండి. ఎవరు 16 కదా. నువ్వే. బేసిక్ గా నా వాయిస్ కి బేస్ ఎక్కువ, చేతికి దురద ఎక్కువ, టోటల్ గా నా బాడీకి హైట్ ఎక్కువ. ఎక్కువ. నీకన్నా హైట్ ఉండేవాడిని వెతుకుంటారు మీ అమ్మా నాన్న. ఆ పావని, నువ్వు అక్కడి నుంచి చెప్పు. బేసిక్ గా నా వాయిస్ కి బేస్ ఎక్కువ, చేతికి దురద ఎక్కువ, నా బాడీకి అన్ని ఎక్కువే. నీ బ్రెయిన్ కి అన్ని ఎక్కువ. ఓకే, సో ఫస్ట్ స్పూఫ్ ఫినిష్. ఈ రౌండ్ లో సెకండ్ ఏంటో చూద్దాం. ఈ బిచ్చగాడిని ప్రేమగా పిలిచి అన్నం పెడితే దండం పెడతాడు, అతిగా మీరు అరిస్తే మీ ఇంటి ముందు టెంట్ వేస్తాడు, నేను విసిరిన వచ్చి 10 సెకండ్లో మీరు తీస్తే ఆశీస్సులు, నేను తీస్తే అనర్థం. మీరు తీస్తారా, నేను తీయనా? మీరు తీస్తారా, నేను తీయనా? ఏ బిచ్చగాడి కౌంట్ స్టార్ట్స్ నౌ. 10 9 వచ్చేస్తండి. 8 తీ వచ్చే 7. ఎవడన్నా వచ్చేసరండి. 1. నాకన్నా పెద్ద బిచ్చగాళ్ళు వచ్చినట్టున్నారు ఈవేళ. నేను దొరికిందా ప్లేట్? నీకు దొరికిందా? ఇప్పుడు వెళ్ళి అడుక్కొనరా అక్కడంతా. నేను నిన్ను అడుగుతా, నాకు కొంచెం అవి ఇయ్యవా?
చేతులు ఖాళీగా లేవమ్మా, తర్వాత రా. నేను ఖాళీ చేస్తా. వద్దులే, నువ్వు వెళ్ళు. అమ్మో, మొత్తం దొచ్చుకునేలాగా ఉన్నావు, వెళ్ళు. ఒరిజినల్ డైలాగ్ చెప్పిన హీరో ఎవరు? శ్రవంతి. రజనీకాంత్. రజనీకాంత్. తీసుకో 10. సెకండ్ క్వశ్చన్. బాబా సినిమాలో రజనీకాంత్ వచ్చిన వరాన్ని ఎన్నిసార్లు వినియోగించుకోవచ్చు? శ్రవంతి. ఆయనకు వరం ఇచ్చారు కదా, అది ఎన్నిసార్లు వినియోగించుకోవచ్చు? 10 times. 10 times. రాంగ్ ఆన్సర్. ది పాస్ ఇట్ టు సింధు. 3 times. రాంగ్ ఆన్సర్. పాస్ ఇట్ టు పావని. 5 times. నీ ఇష్టమేనేంటి? వాళ్ళకి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. రాంగ్ ఆన్సర్. తేజస్వరూప. 3 times. 3 చెప్పింది, ఇంకోటి చెప్పు తొందరగా. 6 times. మళ్ళీ గట్టిగా. 6 times. కాదు, అయ్యో సుమా. ఎవరు చెప్పలేదు. ఆన్సర్ ఇస్ 7 times. కొన్ని నిజమా కాదా తెలుసుకోవడానికి వినియోగించేసుకుంటాడు ఆయన, మనం మాత్రం అలా చేయొద్దు. మనకి ఎవరైనా ఎప్పుడైనా వరాలు ఇస్తే మనం ఏం చేయాలి? మనకి జాగ్రత్తగా దాచుకోవాలి. మనం వెంటనే స్టార్ మహిళ అయిపోవాలి అని కోరుకోవాలి. ఈ బాబాతో ప్రేమగా ఉంటే ఒదిగిపోతాడు, అధికారం చలాయిస్తే అణిచిపోతాడు. నే విసిరిన కత్తి 10 సెకండ్లలోగా మీరు తీస్తే సమరం, నే తీస్తే సంధి. బాబా. ఇప్పుడు ఈ డైలాగ్ ఎవరు చెప్తారు? చెప్పు పావని. ఈ బాబాతో ప్రేమగా ఉంటే ఒదిగిపోతాడు, అధికారం చలాయిస్తే అణిచిపోతాడు. నే విసిరిన కత్తి 10 సెకండ్లలోగా మీరు తీస్తే సమరం, నే తీస్తే సంధి. ఎండ్ పంచ్ బాగుంది. మధ్యలో ఏ పులిహోర చేసినా లాస్ట్ లో మాత్రం చెయ్యెత్తింది. మన నెక్స్ట్ స్పూఫ్. ఎన్నదా ఎన్నడా ఆంధ్ర, ఎన్నడా తమిళనాడు, ఎన్నదా తమిళనాడు, ఎన్నదా ఆంధ్ర, ఎన్నదా సాంబార్ ఇడ్లీ, ఎన్నదా ఉలవచారు బిర్యానీ, ఎన్నదా ఒక్కసారి ఇక్కడికి దా వచ్చి చూడరా, రుచిదా చేసి పూడ్చు. మలకపేట, కొత్తపేట, బలకంపేట, పేటారా, ఎన్నదా రజనీకాంత్ ఫ్యాన్స్ డా, నాందా ఆంధ్రడా, ఆంధ్ర. సారీ, నాకు పిచ్చగలేదు. సడన్ గా ఛానల్ చూసే వాళ్ళకి సుమకి ఏమైపోయింది అనే కన్ఫ్యూజన్ రావచ్చు. పర్ఫెక్ట్లీ ఓకే. ఓకే, క్వశ్చన్స్. దీని ఒరిజినల్ డైలాగ్ ఎవరు చెప్పారు? తేజస్వరూప. ప్రభాస్. కరెక్ట్ ఆన్సర్. 10 పాయింట్లు. సెకండ్ క్వశ్చన్. బుజ్జిగాడు సినిమాలో ఈ డైలాగ్ ని ప్రభాస్ ఏ సందర్భంలో చెప్పాడు? తేజస్వరూప. బీచ్ దగ్గర త్రిష ఫ్రెండ్ పెళ్లి జరుగుతూ ఉంటుంది. అక్కడ రౌడీలు వచ్చి ఫైటింగ్ జరుగుతూ ఉంటుంది. అక్కడ ప్రభాస్ ఈ డైలాగ్ చెప్తాడు. త్రిష ఫ్రెండ్ పెళ్లి. కరెక్ట్ ఆన్సర్. 10 పాయింట్లు. ஆந்திரால இருந்து இங்க வந்து என்ன ரவுடிசமா? என்னடா என்ன ஆந்திரா? ஆந்திரா என்னதா, தமிழ்நாடு என்னதா? எனக்கு டி நகர் புதுசு கிடையாது, அண்ணா நகரம் புதுசு கிடையாது. தெருவா சுத்தின பொறுக்கிடானா. மண்டப்பேட்டை, மல்கப்பேட்டை, நாயுடுபேட்டை, பேட்டரா. டேய் யாருடா அது? வாங்கடா பாத்துக்கலாம். என்னடா మావనే பேசுறேని? తమిళేంటి తెలుగేంటి డార్లింగ్, గొడవైంది కూడేసుకుందాం దా. ఓకే, ఇప్పుడు ఈ డైలాగ్ ని విచ్చలవిడిగా చెప్పడానికి ప్రయత్నించబోతున్నటువంటి మన మొదటి పార్టిసిపెంట్ సింధు. ఆంధ్ర ఎన్నడా, తమిళనాడు ఎన్నడా, కొట్టేసుకుందాం. నేను వేరేలా చెప్పచ్చా? చెప్పచ్చు. ఆంధ్ర ఎన్నదా, తెలంగాణ ఎన్నదా, సూపర్ స్టార్ మహిళ నాందా. అదే పిల్ల 4 ఆకులు ఎక్కువ చదివేసి వచ్చింది. శ్రవంతి. తణుకు ఎన్నడా, వైజాగ్ ఎన్నడా, నాదా ఎన్నడా. నాదా. ఏ నాదా? ఎవరు నాదా? నా నాదా. ఈ నాదా. ఆయన పేరేంటో? ప్రవీణ్ కుమార్. తర్వాత ఎన్నడా? తర్వాత ఇంకొకలా నేనే కొట్టేస్తాను. ఓకే, ఈ స్పూఫ్ డైలాగ్ కూడా అయిపోయింది. మన నెక్స్ట్ స్పూఫ్. నా పేరు తాయర్. వెయిట్ 75. ఐఎమ్ సర్వెంట్. ఐఎమ్ ఫీమేల్. మీ ఇంట్లో పని చేయడానికి నేను మాత్రం సరిపోనా? బయోడేటా మొత్తం కావాలా? క్వశ్చన్. దీని ఒరిజినల్ డైలాగ్ ఏ సినిమాలోది? తేజస్వరూప. కుమారి 21. కరెక్ట్ ఆన్సర్. తీసుకో 10. ఈ సినిమాలో హీరోయిన్ ప్రొఫెషన్ ఏమిటి? పావని. మోడల్. కరెక్ట్ ఆన్సర్ పావని. 10 పాయింట్లు. నా పేరు కుమారి. ఐఎమ్ ఫీమేల్. ఏజ్ 16. నన్ను లవ్ చేయడానికి ఇది సరిపోదా? నా బ్యాక్గ్రౌండ్ మొత్తం కావాలా? బెల్ బ్రాండ్ రైస్
స్టార్ మహిళ బ్యాక్గ్రౌండ్. చెప్పండి మీరు. నా పేరు కుమారి, నా ఏజ్ 21. ఏం నన్ను లవ్ చేయడానికి నేను మాత్రం సరిపోనా? నా బ్యాక్గ్రౌండ్ మొత్తం కావాలా? కావాలి. ఆస్తుపాస్తులు ఎన్ని ఉన్నాయి? కొబ్బరి తోటలు ఉన్నాయా లేదా? కొబ్బరి తోటలు లేవా? అరటి తోటలు ఉన్నాయా? వెరీ గుడ్. 2 గెలలు పంపించి రేపు. ఓకే. సింధు. నా పేరు కుమారి, నా ఏజ్ 21. ఊరుక నవ్వుతారు. ఓకే సారీ, నా ఏజ్ 16. లవ్ చేయడానికి నేను మాత్రం సరిపోనా? నా బ్యాక్గ్రౌండ్ మొత్తం కావాలా? మీ ఆయన డీటెయిల్స్ కూడా పంపించు. తేజస్వరూప. నా పేరు కుమారి, నేను ఫీమేల్, నా ఏజ్ 21. నన్ను లవ్ చేయడానికి నేను మాత్రం సరిపోనా? నా బ్యాక్గ్రౌండ్ మొత్తం కావాలా? పిల్లల పేర్లు కూడా పంపించు. పంపిస్తా. శ్రవంతి. నా పేరు శ్రవంతి, నేను ఫీమేల్. అవునా? కరెక్ట్. చెప్పు తర్వాత. నేను చాలదా? నా క్రియేటివిటీ మొత్తం తీసేసుకుంటావా నువ్వు? చూసారా అసలు మన శ్రవంతి అసలు. థ్యాంక్ యూ. ఓకే, సో ఈ రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్స్ చూద్దాం. తర్వాత రౌండ్ వారేవా ఏమి ఫేస్. సో ఒక్కొక్కళ్ళకి 4 మొహాలు వస్తాయి. మీకు కాదు, అక్కడ ఆ 4 మొహాలు కరెక్ట్ గా గుర్తుపడితే మీరు 40 పాయింట్లు సొంతం చేసుకోవచ్చు. లేదంటే ఎన్ని గుర్తుపడితే అన్ని పాయింట్లు ఇస్తాం అన్నమాట. సరేనా? అవని, నీతోనే ముందుగా మొహం చూడు. ఏం చూస్తున్నావు? మొహం చూస్తున్నాను. నేను చూడమంది అక్కడ. మరి అది క్లారిటీగా చెప్పాలమ్మా ముందే. మోషన్ వెళ్ళి. సరే, క్లారిటీగా ప్లాస్మాలో వస్తుంది చూడు. ABCD. ఏ సమంత, డి నయనతార అనుకుంటున్నాను. BC. అసలు మిగతా 2 నాకు తెలియట్లేదు. ఏదో ఒక పేర్లు చెప్పాల్సింది. బి హెబ్దా పటేల్. హెబ్బా పటేల్. ఓకే. సి సుమ. ఫైనల్. నేను చెప్తా కరెక్ట్ ఆన్సర్. చెప్పు. ఏ నిత్య, బి రకుల్, సి సమంత, డి నయనతార. పావని, మొత్తం బూడిదలో పోసిన పన్నీరేనా? అంటే అన్ని రాంగేనా? డి సిమ్రాన్ అనుకుంటా. కాదు కాదు, అక్కడ ఐశ్వర్య. చూడు. నయన్. కన్ఫ్యూజ్ చేయకండి. నయన్ అంట, ఈవిడ పేరు పెట్టింది మరి. నయన్. ఓకే. ఏమన్నావు? సమంత కదా? సమంత. ఒక్కసారి వచ్చిపోమ్మ మెరుపుతీగా. నిత్య మేనన్ తన చెవులో కాదు నీ చెవులో పెట్టడానికని ఆ పూ తెచ్చింది. బి. ఏమన్నావు? బియా హెబ్బా పటేల్. హెబ్బా పటేల్. చూద్దాం పటేల్ వచ్చిందా లేదా అని. రెండు రాంగ్ ఇప్పటి వరకు. సి సుమా అన్నావు కదా? సుమా 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 రామా. ఏ నేను సమంతాను కదా, నువ్వు సుమాని ఎలా చెప్తావు? ఇందాక సమంత అని చెప్పాను కదా. మూతి సమంతది అని ఉంటే ఇచ్చుండేవాళ్ళం. నువ్వు కళ్ళు సమంతది అన్నావు. కళ్ళు సమంతది కాదుగా. ఏదో ఒక సమంత అయింది కదా. ఏదో ఒకటి, కల్లో ముక్కో నోరో ఏదో ఒకటి. ఫస్ట్ ఫ్లోరే, గ్రౌండ్ ఫ్లోరే. లిఫ్ట్ ఉంటే ఏదైనా మేనేజ్ చేస్తా. ఏంటి? లిఫ్ట్ ఉంటే ఏదైనా మేనేజ్. కానీ మనం లిఫ్ట్ లో లేంగా. డి ఏంటన్నా? నయనతార. చూద్దాం ఇదైనా కరెక్ట్ అవ్వాలి. అమ్మయ్యా, ఒక్కటి కరెక్ట్. నయనతార అయితే వచ్చింది. 10 పాయింట్లు తెచ్చింది. తేజ 4 కరెక్ట్ చెప్పింది. కానీ నాకు వచ్చేది ఎట్లా చెప్తాను? అదేలే, ఈ మొహాలు నీకు రాలే. నీకేం మొహాలు వస్తాయో ఏమిటో. అరే రే, ఏంటి సుమా ఇంత కష్టం ఉన్నది ఇచ్చో? ఎవరో గట్టిగా పళ్ళు తోముకున్నట్టున్నారు, లోపలికి వెళ్ళిపోయాయి. బయటకన్నా వస్తుండాలి, లోపలికన్నా వెళ్ళిపోయి ఉండాలి. ఇందాక అన్ని చెప్పావు మరి. ఏ సాయి కుమార్, బి సూర్య, సి నాగ చైతన్య, డి రామ్ చరణ్. ఫైనల్. హలో. ఏ సాయి కుమార్. చూద్దాం. ఏ తేజస్వరూప, అలా ఎలా చెప్పావా? చూసి చెప్పాను. ఎంత కరెక్ట్ గా చెప్తావు అనుకోలేదు. తీసుకో 10. థ్యాంక్ యూ. పక్కన ఎవరన్నా? సూర్య. బి సూర్య. చూద్దాం. యా సూర్య కరెక్ట్. యా థ్యాంక్ యూ. ఇది కూడా ఈ రౌండే మొత్తం ఎపిసోడ్ అంతా పెడితే ఫుల్ గెలిచేసేలా ఉన్నావే నువ్వు. గెలిచేస్తాను. సి ఎవరన్నావు? నాగ చైతన్య. సి నాగ చైతన్య. యా ఇది కూడా కరెక్ట్. అండ్ డి రామ్ చరణ్. చూద్దాం. తేజస్వరూపకి 40 పాయింట్లు. థ్యాంక్ యూ.
శ్రవంతికి మొహాలు. శ్రవంతి. ఏ గోపిచంద్, బి జూనియర్ ఎన్టీఆర్, సి సి నాగార్జున, డి వెంకటేష్ అనుకుంటున్నా. డి వెంకటేష్ అని అయితే అంత లిప్స్ ఎర్రగా ఉన్నాయి అంటే వెంకటేష్ ఇప్పుడు కాదు. ఆయనకి రిప్స్ ఎర్రగా ఉంటే నీకేంటి ప్రాబ్లం? వెళ్ళి తుడిచేసి రాపో. ఏ హెల్ప్ చేయొచ్చు కదా, ఏం చేస్తున్నారు ఏ, మీరు? దయచేసి Correct. దగ్గరికి వెళ్ళి చూడురా. ప్లీజ్ 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 ఫ్రెండ్ కదా, Please, మాత్రం please, హెల్ప్ please. చేయొచ్చు అయ్యాక కదా. డి జగపతి బాబు. ఫైనల్. తేజ చెప్పు. ఏ గోపీచంద్, బి రామ్, సి నాగార్జున, డి రాజేంద్ర ప్రసాద్. పోయే రెండు. ఈ మాత్రం చెప్పారని చాలా గ్రేట్ తెలుసా. ఓకే, ఏ గోపిచంద్ అంట చూద్దాం. ఒకటి కరెక్ట్. నెక్స్ట్ ఎన్టీఆర్ అన్నారు కదా, బి. గోవిందా గోవిందా, గోవిందా. గోవిందా. రామ్ అది రాంగ్. ఈ అమ్మాయి చెప్పింది కరెక్ట్. ఇక సి ఏంటన్నావు? నాగార్జున. హే శ్రవంతి, చూస్తుంటే ఇది కరెక్ట్ గానే అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఆ మీసం కట్టు, ఆ పెదవులు, ఆ జుట్టు స్టైల్ అవన్నీ చూస్తుంటే నాగార్జున గారు వచ్చారేమో అనిపిస్తుంది. ఓపెన్. ఎవరు చెప్తున్నారు అది? ఫస్ట్ సుమా చెప్పాలి. నేను కదా చెప్పాలి. ఎవరు నాకన్నా ముందే చెప్పు. నాగార్జున కాదు, సుమా చెప్పాలి. సరే అయితే నాగార్జున గారు అవునా కాదా చూడండి. వెరీ గుడ్ శ్రవంతి. నాగార్జున కూడా కరెక్ట్. ఇంకా లాస్ట్ ఎవరన్నారు మీరు? శ్రవంతి ఏమో జగపతి బాబు అని, తేజ ఏమో రాజేంద్ర ప్రసాద్ అని. ఎవరిది కరెక్టో చూద్దాం. రాజేంద్ర ప్రసాద్. అమ్మో తేజు, ఈ 4 కరెక్ట్ చెప్పావే పిల్ల. శ్రవంతి నువ్వు 2 కరెక్ట్ చెప్పావు. 20. నాది కూడా తేజ ఆడుతున్న తర్వాత నువ్వు ఆడాక ఫస్ట్ నేను చెప్తా. ఓకే, నీ మొహం చూడు. పాపం ఈవిడ పరిస్థితి ఏమిటంటే దిమ్మ తిరిగే దిమ్మ తిరిగే దిమ్మ తిమ్మ తిమ్మ దిమ్మ తిరిగే. ఇప్పుడు చెప్పు, ఇప్పుడు చెప్పు. తేజు ఐడియా వచ్చిందా? బి ఒకటే చెప్పకు. నాకు బి ఏ ఒకటే idea చెప్పు కదా, వచ్చింది? బి చెప్తాను. ఒకటే చెప్పు. బి ఒకటే చెప్పకు, అస్సలు చెప్పకు. అదే సింహ చెప్పొద్దని చెప్పింది, నాకు హెల్ప్ చేద్దాం ఉంది సింధు. ఏ శ్రీకాంత్, ఓకే సి. సి బాలకృష్ణ, డి కమల్ హాసన్, అండ్ ఏ బి. బి తెలియట్లే. ఏదో ఒక పేరు చెప్పు. నువ్వు చెప్పు సుమా. అబ్బా చాలా ఈజీ. ఇలా ఏ తరుణ్, బి శ్రీకాంత్, సి బాలకృష్ణ, డి కమల్ హాసన్. ఫైనల్. ఏ తేజ ఇప్పుడు నువ్వు చెప్పు. ఏ తరుణ్, బి శ్రీకాంత్, సి బాలకృష్ణ, డి కమల్ హాసన్ అన్ని కరెక్ట్. తేజు చెప్పిందంటే ఇంక మనం చూడలేదు. లేదు లేదు, నాకు కూడా కొంచెం డౌట్ ఉంది. ఏది డౌట్ ఉంది? నేను డౌట్ అనుకునింది ఏ, కొంచెం అది తరుణ్ నవవసంతం. ఓకే, అయితే మేము ఏ ఒక్కటే లాస్ట్ లో రివీల్ చేస్తాం. అయ్యో బి. ఫీల్ అవుతుంది. డి చూద్దాం. బి. కరెక్ట్. ఊహ కూడా శ్రీకాంత్ గారిని చూసి ఇంత ఆనందిస్తుందో మనకు తెలియదు కానీ ఈ అమ్మాయి ఆనందం ఏమిటో. పాయింట్స్ వస్తాయి కదా, ఊహకేమొస్తాయి పాయింట్స్. సి బాలకృష్ణ గారట. ఫస్ట్ ఓపెన్ చేయొచ్చు కదా సుమా. ఎందుకు ఒక ఎప్పుడు అలాగే వాళ్ళందరికి ఫస్ట్ ఓపెన్ చేస్తావు కదా, నాకెందుకు ఫస్ట్ ఓపెన్? ఏ తరుణ్, నేను చెప్తున్నాను కదా. టెన్షన్ బిల్డప్, టెన్షన్ బిల్డప్. సి బాలకృష్ణ చూద్దాం. డి కమల్ హాసన్ కదా, చూద్దాం. కమల్ హాసన్ గారు. ఓకే, 3 కరెక్ట్. ఒక్కటే అది కరెక్ట్ అవుతుంది. 100% అది తరుణ్ కాదు, కరెక్టే. తరుణే. అది రాజా కాదు. నువ్వు ఎడిటింగ్ లో మ్యాచ్ ఇస్తావేమో సుమా. లేదు, కావాలంటే చూడు. అలా సింధు కూడా 4 out of 4 40 పాయింట్స్ సంపాదించుకుంది. సో తేజ అండ్ సింధు వీళ్ళిద్దరూ ఈ రౌండ్ లో ఫుల్ ఆన్ ఫుల్. తేజ అయితే మొత్తం 4 కరెక్ట్ గా చెప్పింది. సింధు తనే కరెక్ట్ గా చెప్పింది. నీ ప్రోగ్రామ్ చూస్తూ 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 అలా అలవాటు అయిపోయింది. నా ప్రోగ్రామ్ చూస్తే నేను అలవాటు అవ్వాలి కానీ హీరోలందరూ ఎలా అలవాటు అయ్యారు? అవును, చూపిస్తూ ఉంటావు కదా ఎన్ని రౌండ్స్ ఎన్ని గేమ్స్ ఎట్లా ఆడిపిస్తావు. అట్లా అంటావు. ఓకే, అయితే ఈ రౌండ్ పూర్తయింది. స్కోర్స్ చూద్దాం. నెక్స్ట్ రౌండ్. ఇప్పుడు ఈ రౌండ్ లో మొదటి సెగ్మెంట్ లో ఒక బస్సు రైమని అలా వెళ్ళిపోద్ది. ఆ బస్సు మీద ఏం రాసిందో మీరు గుర్తుపడితే బజర్ నొక్కి చెప్పండి. ఓకే,
కరెక్ట్ అయితే 10, రాంగ్ అయితే -10, అండ్ ఆ 10 మీరు ఎవరికైనా ఇవ్వాల్సి ఉంటుంది, ఎవరైనా ఒక పార్టిసిపెంట్. ఓకే బస్ కమాన్, రైట్. శ్రవంతి. తిరుమలగిరి. అదేంటి చెప్పేసి నువ్వే చప్పట్లు కొట్టేసుకుంటున్నావు? కరెక్టా? రైట్. నువ్వు చప్పట్లు కొట్టావని నేను కొట్టాను, అది కరెక్ట్ కాదో నాకు తెలియదు. రైట్. రివర్స్ కొట్టు ఒకసారి. తిరుమలగిరి కరెక్ట్, 10 పాయింట్లు. ఇప్పుడు ఏంటంటే మేము ఒక పిక్చర్ చూపిస్తాము, అందులో ఎన్ని ఐటమ్స్ ఒక ప్రోడక్ట్ కి సంబంధించి ఉన్నాయో లెక్క పెట్టమని చెప్తాం. ఓకే చూడండి పిక్చర్. ఎన్ని గుడ్లున్నాయి? సింధు. 6 అంతే, 6 గుడ్లు. చాలా ఉన్నాయి. 16 చెప్పాను. 16. ఓకే ఫైనల్ ఆన్సర్ 16. ఓకే మీరు ఏమనుకుంటున్నారు? నేను 16 అనుకుంటున్నాను. ఎల్లో కలర్ వైట్ ఎగ్స్ బ్రౌన్. ఎల్లో కలర్ వి ఎల్లో కోడి పెట్టినది, వైట్ కలర్ వి వైట్ కోడి పెట్టినది. కాదు ఎల్లో కలర్ ఉండేవి ఏంటంటే యాక్చువల్ గా ఇళ్లలో పెంచే గుడ్లు, విలేజెస్ లో ఇళ్లలో పెంచుతారు. సరే 16 అనింది, ఒకవేళ 16 లేకపోతే మీ ఎవరికో ఒకళ్ళకి 10 పాయింట్. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 గుడ్లు ఉన్నాయి. 16 అన్నావు అంటే -10. అసలు ఎల్లో గుడ్లు ఎక్కడ ఉన్నాయి? బ్రౌన్ గుడ్లు అవి. అదే బ్రౌన్. సరే ఇప్పుడు 10 పాయింట్లు ఎవరికి ఇస్తావు? నన్ను ఇంప్రెస్ చేస్తే ఇస్తా. నన్ను అడగవని ఏం చెయ్యాలి చెప్పు? డాన్స్ 10 పాయింట్ల కోసం డాన్స్ కోసం అయినా రెడీ అయిపోయారు. సీతాకోక చిలకల గుంపు నడుమొప్పుల్లో కితకితలాడే శీతాకాలం పిల్లడి వైపు పరిగెడుతోంది ఎదిగిన ఈడే సడిలేని సడివానై నన్ను చుట్టుముట్టి చూది గుచ్చినావే అరే నా ఒంటి తీగకు ఇన్నేసి వెలిగలు నేర్పింది నువ్వే పిల్ల రంగు పిట పిట చెంగు చెంగు చిట్టబట కంటి ముందే అడ్డ ఇట తిరుగుతున్నదే సీతాకోక చిలకల గుంపు నడుమొంపుల్లో కితకితలాడే ఇచ్చేస్తావా మరి? పావని డాన్స్ సూపర్ చేసింది, తనకే 10 పాయింట్స్. థ్యాంక్ యూ సింధు. ఇప్పుడు ఇదే రౌండ్ లో నెక్స్ట్ ఏంటంటే మిర్రర్ ఇమేజ్, అంటే అద్దంలో ప్రతిబింబం. మేము ఒక సెంటెన్స్ చూపిస్తాం, అది రివర్స్ లో లేదా అద్దంలో ఎలాగైతే కనిపిస్తుందో అలా కనిపిస్తుంది మీకు. సరిగ్గా ఎక్కడ ఏ పదం ఉందో అది చెప్పాలి మాకు. చూడండి మీరు బజర్ నొక్కగానే వెళ్ళిపోతుంది, సో గుర్తుపడితేనే బజర్ నొక్కండి. తేజ. నీ జడ కన్నా నా జడ పొడుగు. ఇదిగో నాది పొడవు ఉంది కదా, చూడు ఎవరిది నేల దగ్గరకుంది. నేను కూడా అట్లా బెండవనా? బెండవు. అయ్యో అవుతున్నా. ఇంకా చూడు నాది ఎక్కువ ఉంది. నీ జడ కన్నా నా జడ పొడువు. కరెక్టా కాదా? నీ జడ కన్నా నా జడ పొడుగు. కరెక్ట్. 10. తేజు సూపర్ ఆడేస్తున్నావు, నువ్వే విన్నరా? ఆఫ్ కోర్స్ రాజమండ్రి అంటే మాత్రం జోష్ లేకుంటే ఎలా? కరెక్టే, కానీ ఇంకా 2 రౌండ్లు ఉన్నాయి, చూసుకో మరి. ఇందులో లాస్ట్ సెగ్మెంట్ మేము 9 గ్రిడ్స్ తో కూడినటువంటి ఒక పిక్చర్ చూపిస్తాం. ప్రతి దాంట్లో ఉండేది మీరు గుర్తు పెట్టుకోండి, ఆ తర్వాత క్వశ్చన్ ఉంటుంది. చూడండి ఇప్పుడు క్వశ్చన్స్ వస్తాయి. మధ్యలో 3 ఏమిటనో, లేకపోతే పైన ఏమిటో, లేదంటే వరుసగా 3 ఏమిటనో దాన్ని బట్టి చెప్పండి. తెలిస్తే నొక్కండి. చూడండి ఓకే, వరుసగా 3. ఫస్ట్ వరుస సింధు. గారెలు, బ్యాగ్, కోడి. గారెలు, బ్యాగ్, కోడి. వరుసగా 3 అవేనా?
ఏంటంటారు? Correct. ఏమో చూద్దాం. గారెలంట ఫస్ట్ చూడండి. ఎస్. రెండోది బ్యాగ్ బ్యాగ్. కరెక్ట్. 3 కోడి గుడ్డు మోసం చేసింది కోడు గారెలు, బ్యాగు, కోడి. ఎస్ సింధుకి 10 పాయింట్లు. అలా ఈ రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్స్ చూద్దాం. తదుపరి రౌండ్ జంబలక్కడి పంబ. ఈ రౌండ్ తికమక తింగర్ రౌండ్. నేను అడిగేటువంటి ప్రశ్నకి మీరు అస్సలు సూటిగా సమాధానం చెప్పొద్దు, అన్ని తప్పుడు సమాధానాలు చెప్పాలి. మరి సింధు నీతోనే మొదలెడుతున్నాను. రెడీ? యువర్ టైం స్టార్ట్స్ నౌ. తొందరగా బయటకు వెళ్ళాలంటే ఏం చేయాలి? కొడతా. వంట రావాలంటే ఏం చేయాలి? డ్రైవింగ్ నేర్చుకోవాలి. మట్టి రోడ్లో నడిస్తే ఏం చేస్తావు? దోశలేస్తా. ఎవరైనా హెల్ప్ అడిగితే ఏం చేస్తావు? కొరికేస్తా. ఏదైనా బిజినెస్ చేయాలంటే ఏం చేస్తావు? పట్టుకుంటా. ఓకే, చాలా ఫాస్ట్ గా ఆన్సర్ చెప్పింది. మరి అందులో ఎన్ని కరెక్ట్ ఎన్ని రాంగ్ చూద్దాం. ఎన్ని రాంగులు అవుతేనే అన్ని పాయింట్లు వస్తాయి. సో తొందరగా బయటకు వెళ్ళాలంటే ఏం చేయాలి? ఏం చెప్పావు? ఈగల్ని కొడతారు. ఈగల్ని కొడుతుందంట. వెరీ గుడ్. రాంగ్ ఆన్సర్. గుడ్ గర్ల్. అంటే ఎలా ఈగల్ని కొడితే అవి ఎలా Fast గా అంటే ఫస్ట్ కొట్టేసి తర్వాత అప్పుడు మనకి వే క్రియేట్ అయితే అప్పుడు మనం వెళ్ళాలి. అచ్చా, అంటే ఇప్పుడు ఇట్లా ఇట్లా ఉందనుకో దారిలో, మనం ఇట్లా ఈసారి నుంచి అలానే చేసుమా. ఏది ఒకసారి చూపించు సింధు, ఎట్లా ఈగల్ని ఎట్లా కొట్టించాలో. ఎలా దారిలో ఈగలు ఉన్నాయి. ఇప్పుడు సపోజ్ సుమా ఈగ అనుకుందాం. కొట్టు కొట్టు నేను- ఫుల్లు కొట్టు కొట్టాలి. కొట్టు కొట్టాలి. బాహుబలి ఇప్పుడు అంత పెద్దది లేదే బాబు. చంపిన ఈగనే మళ్ళీ ఎందుకమ్మా చంపుతావు? పెద్ద ఈగ. ఈగ లేకపోతే పడుకో ఇంట్లో. పడుకో. వంట రావాలంటే ఏం చేయాలి? డ్రైవింగ్ నేర్చుకోవాలి. బాబా ఇది ఒక అద్భుతమైన టెక్నిక్. ఎందుకంటే మనం గరిట తిప్పడం నేర్చుకోవడం కన్నా ముందు స్టీరింగ్ తిప్పడం నేర్చుకోవాలి. మనం స్టీరింగ్ ఇలా తిప్పామంటే గరిటని మనం ఇలా తిప్పగలుగుతాం. అదే మనం గేర్ రాడ్ ని ఇలా వేసామంటే మనం ఉప్పు ఇలా వేయగలుగుతాం. సుమా కొంచెం మా హస్బెండ్ కి రికమెండ్ చేయవా నాకు డ్రైవింగ్ నేర్పించమని. నేర్పించట్లే ఎప్పటి నుంచి అడుగుతుంటే. ఆయన ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని నీకు నేర్పించట్లేదు. వదిలే, ఎందుకు? పాపం జనాలు కూడా రోడ్డు మీద బతకాలిగా. నా మీద నమ్మకం లేదా? నీ మీద ఇంట్లో ఉండేటువంటి నమ్మకంతోనే నన్ను ఇంట్లో చంపుతుంది, బయట వాళ్ళని చంపడం ఎందుకని నేర్పించమా. నాకు డౌట్ వచ్చింది. తను ఇప్పుడు వంట చేయాలంటే డ్రైవింగ్ నేర్చుకుంటుంది. మరి డ్రైవింగ్ నేర్చుకోవాలనంటే వంట నేర్చుకోవాలి. అవునా? ఇప్పుడు వంట నేర్చుకోవాలి అయితే. మట్టి రోడ్ లో నడిస్తే ఏం చేస్తావు? దోశలేస్తా. ఓహో, మట్టి రోడ్ లో నడిస్తే ఇలా ఎలా కాళ్ళతో వేస్తావా దోశలు? అంతే కదా. కరెక్టే కదా సుమా. ఏది కొన్ని సినిమాల్లో మన చెప్పింది కాబట్టి మార్కులు ఇవ్వద్దు. కొన్ని సినిమాల్లో మనం హీరోలను చూస్తూ ఉంటాం, దోశలు వేస్తూ ఉంటారు రోడ్ల మీద అని. ఎవరైనా హెల్ప్ అడిగితే ఏం చేస్తావు? కొరికేస్తా. అమ్మో అడగండి, కొరికేస్తుందంట. అడ్రస్ అడిగితే. ఏదైనా బిజినెస్ చేయాలంటే ఏం చేస్తావు? పడుకుంటా. చాలా లాభాలు వస్తాయా పడుకుంటే? అంటే షార్ప్నెస్ పెరుగుతుంది కదా. ఫస్ట్ షార్ప్ గా చేసుకుని అప్పుడు ఇంకేముంటుంది షార్ప్నెస్ పెరగడానికి? డబ్బులు అయిపోతే ముందు. 5 రాంగ్ చెప్పావు. 50 పాయింట్లు. శ్రవంతి, ఇప్పుడు నీ టర్న్. యువర్ టైం స్టార్ట్స్ నౌ. జీవితంలో పైకి రావాలంటే ఏం చేస్తావు? చంద్రమండలం మీద ముగ్గులు పెడతా. చేతికి మట్టి అంటితే ఏం చేయాలి? మొఖానికి పూసుకోవాలి. ఇంట్లో కరెంట్ పోతే ఏం చేస్తావు? వస్తువులు వేసుకుంటా. కర్రీలో ఉప్పు ఎక్కువైతే ఏం చేయాలి? కిరోసిన్ పోయాలి. కాళ్ళకి ముళ్ళు గుచ్చుకుంటే ఏం చేయాలి? డాన్స్ చేయాలి. దువ్వెనలు ఏం చేయాలి? ఓకే, మనం ఎక్కడున్నాం? జీవితంలో పైకి రావాలంటే ఏం చేయాలి? చంద్రమండలం మీద ముగ్గులు పెడతా. చంద్రమండలం మీద ముగ్గురు. అసలు నీ కసికి నీ పట్టుదలకి సూపర్ స్టార్ మహిళ ఒక లెక్క. నువ్వు చంద్రమండలంలోనే ముగ్గులు పెట్టుకోపో. బాయ్. ఏంటి చుక్కల ముగ్గులా? ఏదో ఒక ముగ్గులు. సంక్రాంతి పోటీలు ఉంటాయి అక్కడ కూడా. అక్కడ నేను కూడా విన్ అయ్యాను. కానీ అక్కడ గ్రావిటేషనల్ ఫోర్స్ ఉంటదిగా, మరి పేడ పైకి కిందకి ఎగురుతూ ఉంటదేమో. నాతో పాటు పట్టుకు అవి వచ్చేస్తా ఆటోమేటిక్ గా. జాగ్రత్త, మొహానికి అంటే అంటుకుంటా. కుందన్ సభ అంటించాను, అందుకే నాతో వస్తాయండి. పేడక. అక్కడ కూడా క్రియేటివిటీ సుమా. చేతికి మట్టి అంటితే ఏం చెయ్యాలి? మొఖానికి పూసుకోవాలి. ఆహా, చేతికి మట్టి అంటుకుంటే ఏం చేయాలి? మొఖానికి పూసుకోవాలి. పూసుకోవాలి. ఇంట్లో కరెంట్ పోతే ఏం చేస్తావు? వస్తువులు పెట్టుకుంటా. అంటే నీ ఆన్సర్ కి ఐదర్ అది రాంగ్ అయినా అవ్వాలి, కరెక్ట్ అయినా అవ్వాలి. మధ్యలో ఉండకూడదు కాబట్టి ఇది ఇవ్వలేము. అదేంటి? ఇది క్లారిటీ లోపించింది ఆన్సర్ కి. కర్రీలో ఉప్పు ఎక్కువైతే ఏం చెయ్యాలి? కిరోసిన్ పోయాలి. కర్రీలో ఉప్పు ఎక్కువైతే కిరోసిన్ పోసుకోవాలి. మరి కిరోసిన్ లో కర్రీ ఎక్కువైతే? తినాలి. ఆహా, ఎంత బాగుంటుందో. ఆహాహా. కాళ్ళకి ముళ్ళు గుచ్చుకుంటే ఏం చెయ్యాలి? డాన్స్ చేయాలి. డాన్స్ చేస్తే ముళ్ళు బయటకు వచ్చేస్తాయి. వచ్చేస్తా. ముళ్ళుని ముళ్ళుతో తీయాలని ఎందుకే అన్నారు? వెళ్ళిపోద్ది. కరెక్ట్. 4 రాంగ్, 40 పాయింట్లు. తేజస్వరూప, యువర్ టైం స్టార్ట్స్ నౌ. దువ్వెనతో ఏం చెయ్యాలి? కవితలు రాయాలి. అందంగా కనపడాలంటే ఏం చేయాలి? మట్టి పూసుకోవాలి. బట్టలు మెరవాలంటే ఏం చెయ్యాలి? కిరోసిన్ పోయాలి. కర్రీ రుచిగా ఉండాలంటే ఏం చెయ్యాలి? బాగా ఉప్పు కారం ఎక్కువ వేయాలి. హ్యాండ్ బ్యాగ్ మిస్ అయితే ఏం చేస్తారు? బయట వెతుక్కోవాలి. ఇంట్లో పిల్లలు ఏడుస్తుంటే మనకి ఎలా ఉంటుంది? చాలా హ్యాపీ. ఓకే. దువ్వెనతో ఏం చేయాలి?
దువ్వెనతో కవితలు రాయాలి. దువ్వెనతో కవితలు రాయాలి. ఆహాహా. నేను రాస్తాను. దువ్వెనతోనా? మ్మ్. నేను కవిని కాదన్న వాడిని కత్తితో పొడుస్తా. అదే గుర్తొస్తుంది. నెక్స్ట్, అందంగా కనబడాలంటే ఏం చేయాలి? మట్టి పూసుకోవాలి. మట్టి పూసుకోవాలి. నిజంగా అందంగా ఉంటుందిగా. మట్టి అంటే ముల్తాని మట్టా? కాదు, బంకమట్టి. బంకమట్టి అయితే ఓకే. బట్టలు మెరవాలంటే ఏం చేయాలి? కిరోసిన్ లో ముంచాలి. ఆ తర్వాత ఒక అగ్గిపుల్ల గీసేస్తే బాగుంటుంది. కర్రీ రుచిగా ఉండాలంటే ఏం చేయాలి? ఉప్పు కారం బాగా ఎక్కువ వేయాలి. కరెక్టే. సో ఐ కాంట్ గివ్ ఇట్. హ్యాండ్ బ్యాగ్ బాగా అయితే ఎక్కువ వేస్తే బాగా taste గా ఎక్కువ ఉంటుందా? అంటే బాగా బాగా వేయాలి. బాగా ఎక్కువ వేయాలి అన్నాను. బాగా వేయాలి ఎక్కువ. ఓకే సరే, రాంగే. హ్యాండ్ బ్యాగ్ మిస్ అయితే ఏం చేస్తారు? బయట వెతుక్కోవాలి. కర్డ్. ఇది కరెక్ట్. కరెక్ట్ ఆన్సర్. ఓకే. సో 1 2 3 4 40 పాయింట్లు. పావని, యువర్ టైం స్టార్ట్స్ నౌ. హెయిర్ స్టైల్ బాగుండాలంటే ఏం చేయాలి? ఫ్రిడ్జ్ లో కూర్చోవాలి. బట్టలు తొందరగా ఆడాలంటే? స్కూల్ కి వెళ్ళాలి. గోడ మీద బల్లుంటే? మేడ మీద కూర్చోవాలి. గోల్డ్ చైన్ ఏం చేయాలి? కూలర్ లో పెట్టాలి. మనం చల్లగా నిద్రపోవాలంటే? మంట పెట్టుకోవాలి. పాము కనిపిస్తే ఏం చేయాలి? ఇంటికి ఇన్వైట్ చేయాలి. ఓకే, నాట్ బ్యాడ్. హెయిర్ స్టైల్ బాగుండాలంటే మనం ఫ్రిడ్జ్ లో కూర్చోవాలంటే బాగుంటుందా? గడ్డగట్టిన హెయిర్ స్టైల్. అసలు ఈ మధ్య చాలా మంది అబ్బాయిలు అలాగే తిరుగుతున్నారు. అసలు ఫ్రిడ్జ్ లో కూర్చోవడంలో కూడా 2 పద్ధతులు ఉన్నాయి. ఒకటి ఫ్రిడ్జ్ ఆఫ్ చేసుకుని కూర్చోవడం, ఒకటి ఫ్రిడ్జ్ ఆన్ లో ఉండగా కూర్చోవడం. అప్పుడప్పుడు పాపం బ్రహ్మానందంగా ట్రై చేస్తున్నారు కదా. అవును, అలా కూడా తయారవ్వచ్చు. బట్టలు తొందరగా ఆడాలంటే ఏం చేయాలి? స్కూల్ కి వెళ్ళాలి. అసలు సంబంధం లేదు కాబట్టి ఇవ్వలేము. గోడ మీద బల్లుంటే? మేడ మీద కూర్చోవాలి. అవును, భయం వేసి వెళ్ళి కూర్చుంటారు. సో నో. మేడ మీద గోడకు కూడా బల్లు ఉంటది కదా. అవును, అందుకే వెళ్ళి కూర్చున్నావు, నీకు ఇష్టం కాబట్టి. గోల్డ్ చైన్ ఏం చేయాలి? కూలర్ లో పెట్టాలి. కూలర్ లో పెట్టాలా? ఎందుకు? అప్పుడు ఎవరు తీయరు కదా. కాదు, మనకి 22 క్యారెట్ గాలి రావడానికి. గుడ్ ఐడియా. మనం చల్లగా నిద్రపోవాలంటే ఏం చేయాలి? మంట పెట్టుకోవాలి. మనం చల్లగా నిద్రపోవాలంటే మంట పెట్టుకోవాలా? తెలియకుండా ఇన్ని రోజుల నుంచి నేను సతమతం అవుతున్నాను. పాము కనిపిస్తే ఏం చేయాలి? ఇంటికి ఇన్వైట్ చేయాలి పాము. యా, పాము కనిపించగానే వారిని ఆపి నమస్కారం, బాగున్నారా? ఏంటి అసలు ఎంతకాలం అయింది ఇటువైపుగా వచ్చి? దారి మర్చిపోయినట్టున్నారు. రండి, కాఫీ తాగుతారా? టీ కావాలా? పాలు ఓ, మీరు పాలు వాళ్ళు కదా. ఎగ్స్ కూడా తింటా. ఎగ్ పంపిస్తా అని చెప్పాలి. గుడ్ ఐడియా. 4 రాంగ్, 40 పాయింట్. ఈ రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్స్ చూద్దాం. ఓకే, లీడ్ లో ఉండే తేజు వచ్చేదా? ఇది తీసుకెళ్తాను. తీసుకో. సింధుదా? శ్రవంతి. మీరిద్దరు ఒక అండర్స్టాండింగ్ వచ్చి ఏం కావాలో తీసుకోండి. లేదు శ్రవంతి, నువ్వు ఫస్ట్ తీసుకో. 80 పాయింట్స్ 2 ఉన్నాయి కాబట్టి ఏది కావాలి? లేదు, నువ్వు తీసుకో ఫస్ట్, తర్వాత నేను తీసుకో. ఏదైనా పర్ నీకు నేను తీసుకుంటా. నేను తీసుకుంటా. నువ్వు త్వరగా తీసుకో శ్రవంతి. అమ్మకి తీసుకుంటాను మళ్ళీ. నువ్వు తీసుకో శ్రవంతి. మా గ్లాస్ కి చొట్టబడింది, నేను తీసుకుంటా. శ్రవంతి ఫస్ట్ తీసుకో. ఏదో ఒకటి నువ్వు త్వరగా తీసుకో. ఆఖరి రౌండ్ మేకప్ గేమ్, పౌడర్ పూసుకునే గేమ్. 1 2 3 గో అనగానే మంచిగా ఎంత కావాలంటే అంత ముంచి ఇందులో అద్దొద్దు, ఇలా రాసుకోవాలి. ఓకే, ఇప్పుడు ఇలా వెళ్ళి ఒక బంతి తీసుకొని అందులో వేయాలి. మళ్ళీ సెకండ్ కలర్. బాగున్నానా? చాలా. ఎంత బాగున్నాను? చాలా బాగున్నాను. ఈ మేకప్ కన్నా సుమకి ఈ మేకప్ బాగుంది. ఇదే బాగుంది. చాలా బాగుంది. ఇదే నేచురల్ గా ఉంది అసలు. ఫైనలీ మిగిలేది విన్నర్, రన్నర్. విన్నర్ ఏమో క్వార్టర్ ఫైనల్స్ కి రీచ్ అయిపోయినట్టే, రన్నర్ కేమో అవకాశం ఉంటుంది వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా రావడానికి. సూపర్ స్టార్ మహిళ షీల్డ్ తీసుకోవడానికి, లక్షల బహుమతులు సొంతం చేసుకోవడానికి ఎవరు వెళ్తారో క్వార్టర్ ఫైనల్స్ కి చూద్దాం. రెడీ? 1 2 3 గో. పావని 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 వెరీ గుడ్ వెరీ గుడ్ పావని సూపర్ పావని సూపర్ కొద్దిగా స్లో స్లో స్లోగా వెరీ గుడ్ వెరీ గుడ్ రాతకు మొత్తం గుడ్ వెరీ గుడ్ ఫాస్ట్ బాక్స్ చేసుకో, బాక్స్. వెరీ గుడ్ వైట్ గుడ్ సూపర్ పావని సూపర్ అంత అయ్యేసరికి ఇంత మందపాటి ఉంటుంది పౌడర్. స్లోగా
గుడ్ ఎల్లో ఎల్లో ఇంకసారి అద్దరు గుడ్ 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 పుష్కో పుష్కో అది స్లో 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 ఇది ఒకసారి మన ఇద్దరం ఫోటో దిగుదాం సెల్ఫీ. ఆహా ఎంత బాగున్నామో తెలుసా. 1 2 3 4 5 6 7 అంటే నీకు 70 పాయింట్లు వచ్చాయి. 70 పాయింట్లు అంటే తేజ స్వరూప స్కోర్ దాటావు అంటే నువ్వు సేఫ్ జోన్ లో ఉన్నావు. రెడీ 1 2 3 గో. చాటని వాళ్ళకి వస్తుందండి. స్లోగా వెరీ గుడ్. కొంచెం కొంచెం తిను, మధ్యలో కొంచెం తిను. మెల్లగా మెల్లగా ఈ చెంప ఓకే అది కమాన్. ఇక్కడ 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 ఏయ్ కాంచనా. క్యారీ ఆన్ క్యారీ ఆన్. కమాన్ మనం లీడ్ లోకి వచ్చేయాలి అంతే. ఆగు అమ్మ బొమ్మాళే పిందె పండయ్యింది. నన్ను ఏం చేయలేవురా. పోవే నేను చేయగలను చూడు. ఇదిగో కొంచెం రెడ్ తగ్గింది నీకు. ఒక్క నిమిషం. 2 3 4 5 6 7 8 9 90 మళ్ళీ ఇందులో ఒకటి ఉంది. లెక్కెట్టారు అవి 2 90. థ్యాంక్ యూ. నీకు థ్యాంక్ యూనే కానీ వెనకాల ఒకళ్ళకి బై బై. శ్రవంతి బాగా ఆడేసింది, పావని స్కోర్ దాటేసింది. శ్రవంతి స్కోర్ 170, పావని స్కోర్ 140. అంటే పావని సూపర్ స్టార్ మహిళ క్వార్టర్ ఫైనల్స్ కి వెళ్ళట్లేదు. సారీ పావని. బాయ్ బాయ్ బాయ్. ఆల్ ద బెస్ట్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. రెడీ 1 2 3 గో. స్లోగా 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 చూడు. స్లో అమ్మోరు తల్లోయ్. వెరీ గుడ్. ఆహా చిలక ముక్కు. స్లో 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 చూస్తుంది. దా దా దా. ఒకటి 2 3 4 5 6 7 8 80 పాయింట్స్. కంగ్రాట్స్ సింధు. వచ్చేసావు రన్నర్ పొజిషన్ కి అయితే ప్రస్తుతానికి వచ్చేసావు. థ్యాంక్ యూ శ్రవంతి. వెళుతున్నా వెళుతున్నా మౌనంగా వెళుతున్నా వెళ్ళాలని లేకున్నా దూరంగా వెళుతున్నా. సో తేజస్వరూప అండ్ సింధు ఈ ఇద్దరిలో ఎవరో ఒకళ్ళు క్వార్టర్ ఫైనల్స్ ఆఫ్ సూపర్ స్టార్ మహిళ చేరుకోబోతున్నారు. ఎవరు విన్నర్ ఎవరు రన్నర్ తేల్చే ఆట. రెడీ తేజు. నీ టార్గెట్ 80. 8 balls. అంటే 8 బంతులు వేయాలి. ఓకే 1 2 3 గో. రాజమండ్రి నుంచి వచ్చిన ఈ నలుగురిలో ఎవరు ఫైనలీ క్వార్టర్ ఫైనల్స్ వెళ్తున్నారు? హూ ఇస్ గోయింగ్?
సింధునా తేజునా? లాస్ట్ 15 seconds. లాస్ట్ 5 seconds. ఇది ఒకటి టైం తర్వాత వేసావు. 2, 3, 4, 5, 6, 7, 8, 9 90 పాయింట్లు అండ్ క్వార్టర్ ఫైనల్స్ చేరుకుంటుంది రాజమండ్రి నుంచి తేజస్వరూప. రాజమండ్రి వాళ్ళు గుర్తుపట్టడం కష్టంగా ఉందేమో, ఇది మన తేజస్వరూపనే. యా తనే. తర్వాత మొహం కడుక్కున్న తర్వాత సరిగ్గా చూద్దురు గాని. ఎలా ఫీల్ అవుతున్నావు? చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నావు. రాజమండ్రిలో అంత మంది వచ్చి అంత మంది సెలక్షన్స్ లోంచి నువ్వు ఎంపిక అయ్యి ఇక్కడ వరకు వచ్చి ఇప్పుడు క్వార్టర్ ఫైనల్స్ కి వెళ్తున్నావు. మొత్తం రాజమండ్రిని రిప్రజెంట్ చేస్తూ. గ్రేట్ కదా? ప్రౌడ్ ఫీల్ అవుతున్నా. వెరీ నైస్ తేజు. రాజమండ్రి అందరికి నేను చెప్తున్నాను, నేను క్వార్టర్ ఫైనల్స్ లో విన్ అయ్యి సూపర్ స్టార్ మహిళనే మన రాజమండ్రికి ఒక మంచి పేరు తీసుకొస్తాను. ఓకే, శ్రవంతి పావని రండి. దివి నుంచి దిగి వచ్చావా యాపిల్ బ్యూటీ, నిన్ను చూసి కనిపెట్టాడా న్యూటన్ గ్రావిటీ. దివి నుంచి దిగి వచ్చావా యాపిల్ బ్యూటీ, నిన్ను చూసి కనిపెట్టాడా న్యూటన్ గ్రావిటీ. నువ్వు పుట్టక ముందు లోకం చీకటి. ఓకే, సో ఇవాళ మీ అందరికి బంజారాస్ వారు అందిస్తున్నారు గిఫ్ట్ బ్యాగ్ అండ్ అలాగే శ్రీ మురళీమోహన బెల్రైజ్ వారు కూడా అందిస్తున్నారు గిఫ్ట్ బ్యాగ్. సో అలా రాజమండ్రి నుంచి వచ్చినటువంటి పార్టిసిపెంట్స్ తో ప్రిలిమినరీ ఎపిసోడ్ ఆఫ్ సూపర్ స్టార్ మహిళ ఆనందంగా గడిచింది. ఇందులో నుంచి మరి క్వార్టర్ ఫైనల్స్ కి చేరుకుంటుంది తేజస్వరూప.